దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయచేసి జాగ్రత్తగా ఆలకిద్దాం. దేవుడు మనతో ఏ విషయాలను అయితే మాట్లాడదలుచుకుని ఉన్నాడో ఆ విషయాలను బట్టి మనము శ్రద్ధగా మనసు పెట్టి ఆలకిద్దాం. దేవుడు మాట్లాడబోయే అంశాలు మరీ అంత క్లిష్టతరమైనవి అయితే కావు. మనకు అర్థమయ్యే రీతిలో మనకు అవసరమైన విధంగా అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏది మనకు అర్థం కావాలన్నా మనం చేయాల్సిన విషయం ఏంటంటే కొద్దిగా మనస్సు ఉంచి కేంద్రీకరించి ఆయన ఏం పలకబోతున్నాడు మనతో, నాతో మాట్లాడిన ఆయన, నా పక్కన వాళ్ళతో కాదు, నా ముందు వాళ్ళతో కాదు, నా వెనక వాళ్ళతో కాదు, నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి మనం ఎప్పుడైతే మనస్సుని ఆయనకి చేతికి అప్పచెప్తామో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా అయితే ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నమ్మిన వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సరే, 91వ కీర్తన ఒకసారి తీద్దాం. 91వ కీర్తన. కీర్తన తీసారా? ఒకసారి ఆ మొదటి వచనం చాలా జాగ్రత్తగా మెల్లగా చదువుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాలాసార్లు చదువుకొని ఉంటాం ఈ వచనాన్ని, చదవలేదా? అనేక సందర్భాల్లో అనేకులు మనతో మాట్లాడి ఉంటారు. ఈరోజు దేవుడు మాట్లాడే డిఫరెంట్ థాట్ ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ఆలోచన ఏంటంటే మహోన్నతుని చాటున. ఒకసారి ఆ చాటున అనే పదాన్ని అండర్లైన్ చేసుకుందాం. మహోన్నతుని చాటున. ఆ చాటున అనే పదాన్ని మనం కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే, గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే సీక్రెట్ ప్లేస్. ఏందంట? సీక్రెట్ ప్లేస్. మహోన్నతుని చాటున, ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ గాడ్. సీక్రెట్ ప్లేస్ అంటే ఏంటి? రహస్య స్థలం. ఏంటి? రహస్య స్థలం. నువ్వు నేను రహస్యంగా దేవునితో గడిపే ఒక స్థలం సీక్రెట్ ప్లేస్ అంటే. మహోన్నతిని చాటున అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సీక్రెట్ ప్లేస్. సీక్రెట్ ప్లేస్ అంటే మరలా చెప్తున్నాను, రహస్య స్థలం. రహస్య స్థలం ఏంటి? మనకి ఏ రహస్య స్థలాలు ఉంటాయి? దేవునితో గడపడానికి ఒక సీక్రెట్ ప్లేస్ అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. నీకు నాకు అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో, అనేక వ్యక్తిగత విషయాల గురించి మనకు సీక్రెట్ ప్లేసెస్ అయితే ఉంటాయి. బట్ దేవుడు ఇక్కడ ఆయనతో నువ్వు గడపడానికి అవసరమైనటువంటి సీక్రెట్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు కావాలి మనకు, నీకు నాకు సీక్రెట్ ప్లేస్ ఎందుకు కావాలి దేవునితో? చెప్పండి. సీక్రెట్ ప్లేస్ దేవునితో గడపడానికి ఎందుకు కావాలి? సీక్రెట్ ప్లేస్ ఎందుకు ఉంటుంది చెప్పండి దేవునితో? సీక్రెట్ ప్లేస్ దేనికి? వెరీ గుడ్. దేనికి? ప్రార్థనకి. మహోన్నతిని చాటున అంటే మహా ఉన్నతుడైన దేవునితో నువ్వు కొంత రహస్యంగా గడపడానికి కావలసిన స్థలం. ఏంటి ఆ రహస్యంగా గడపడానికి కావాల్సిన స్థలం అంటే, నీవు నేను దేవునితో ప్రార్థించడానికి అవసరమైన ఒక స్థలాన్నే ద సీక్రెట్ ప్లేస్ అంటాం. అది ఉందా మనకు? సీక్రెట్ ప్లేస్ ఉందా? మనం ఎలా అలవాటు పడిపోయినామంటే, ఎంతసేపు క్రౌడ్తో, ఎక్కువ జనాభా ఉన్నప్పుడు వాళ్ళందరి ముందర కూర్చొని పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తూ ప్రార్థన చేయడానికి అలవాటు పడిపోయాం. అలాంటి ప్రార్థనలకి బాగా అలవాటు పడిపోయాం. అబ్బా, ఆమె ప్రార్థన చేస్తుందండి, ఇంత పెద్ద పదాలు ఉపయోగిస్తుందండి, బైబిల్లో కూడా దొరకవు ఆ పదాలు, అంత పెద్ద పదాలు వాడుతుందండి, ఆమె చేస్తే ప్రార్థన అంత బాగుంటుంది. ఎవరి కోసం చేస్తున్నావు ప్రార్థన? ఏంటి ప్రార్థన అంటే? దేవునితో నువ్వు సంభాషించడం. నువ్వు సంభాషించేటప్పుడు ఇంత పెద్ద పదాలు వాడాల్సిన అవసరం ఉందంటారా మనకు? ఆయనకు అర్థం కదా? ఒకసారి ఆలోచించండి. నా కుమారుడు నా దగ్గరకు వచ్చేసి, ప్రియమైన మా తండ్రి, నేను అనేక సమస్యలతో బాధపడుతున్నాను, నన్ను కన్న నా తండ్రి,
నా సమస్యలకి పరిష్కరిస్తావని నీ చెంతకు వచ్చి ఉన్నాను అని చెప్పి నా కొడుకు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అలా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుందా? చాలా కృత్రిమంగా ఉంటుంది. అంటే రియల్గా ఆ అబ్బాయి వచ్చి నాతో మాట్లాడినట్టు అనిపించదు. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? ఏం లేదు, నువ్వు ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావో దేవునితో అలా సంభాషించు. అదే ప్రార్థన అంటే. సీక్రెట్ ప్లేస్. ప్రార్థనకి దేవుడు ఒక నిర్వచనం ఇచ్చాడు. నిర్వచనం అనడం కంటే కూడా దేవుడు ఎలా ప్రార్థన చేయాలన్నప్పుడు ఒక వచనం చెప్పున్నాడు. ఒకసారి గమనిద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ 2 సార్లు రహస్యం గురించి మాట్లాడాడు. బాగా ప్రార్థన అన్నప్పుడు మనం ఎంతసేపు పబ్లిక్గా ప్రార్థన చేయడానికే ఇష్టపడుతుంటాం. అందరి ముందర పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తూ అందరు వింటున్నారా లేదా అనేసి. అలాంటి వాళ్ళతో వాళ్ళు వింటున్నారన్న మనస్సుతో మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ వ్యక్తిగత ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. సీక్రెట్ ప్లేస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ యువర్ పర్సనల్ లైఫ్ విత్ గాడ్. నీ వ్యక్తిగత జీవితం, దేవునితో నువ్వు గడిపే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావు. రహస్యమందున్న నీ తండ్రి కంట రహస్యమందు నువ్వు ప్రార్థన చేయాలంట. అర్థమవుతుందా? ఎవరికి ప్రార్థన చేయాలంట? రహస్యమందు నీ తండ్రికి. నువ్వు ఎలా ప్రార్థన చేయాలంట? రహస్యంగా చేయాలంట. మనం ఎలా ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం? అందరితో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. అప్పుడే ఎక్కడ లేని యాక్షన్ వస్తుంది మనకు. అప్పుడే ఎక్కడ లేని కన్నీరు వస్తాయి. ఏడ్చి ప్రార్థన చేస్తుందయ్యా మనిషి. ఎవరు చెప్పారు ఏడ్చి ప్రార్థన చేయమని? నీకు బాధ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఏడుపు వస్తుంది. కన్నీళ్ళు తెచ్చుకొని మరి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడా? లేదు. నీ మనసులో ఉన్న బాధ ఆటోమేటిక్గా వాటి కన్నీటిని తెప్పించేస్తుంది. ఆ కన్నీటిని దేవుడు తన బుడ్డిలో ఎత్తి పెడుతున్నాడన్న వాక్యాలు అయితే విన్నాం. లేని కన్నీరుని తెచ్చుకోవడం దేనికి? లేని కన్నీరుని తెచ్చుకోమన్నాడు దేవుడు. అది యాక్టింగ్ కదా? యాక్టింగే కదా. కన్నీరు ఎలా వస్తుంది? నీ మనసులో బాధ కన్నీటి రూపంలో వస్తుంది. 1. 2, దేవుడు చేసినటువంటి మేలును తలంచుకుంటే, ఆయన మన మీద చూపించిన ప్రేమను తలుచుకుంటే, బయట వ్యక్తులు చూపించే ప్రేమ కంపేర్ చేసుకుంటే, దేవా నీ ప్రేమ చాలా గొప్పది నాయన, మనుషుల్ని ఇలా ప్రేమించలేరు నాయన, నేను కన్న బిడ్డలను నీకులాగా చూడలేరు నాయన, నేను కట్టుకున్న భర్త నీకులాగా చూడలేడు నాయన, నేను కట్టుకున్న భార్య నీ అంతా ప్రేమించలేదు నాయన. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆయన చేసిన మేలుకి, ఆయన మన కొరకు మరణించినటువంటి మరణం గురించి తలపోసుకుంటే మనకు కన్నీళ్ళు లాగవు. ఆ కన్నీళ్ళని గురించి మాట్లాడలే. ప్రార్థన అనగానే ఎక్కడ లేని కన్నీరు తెచ్చుకుంటాం. సందర్భం సమయం లేదు. ఏం ప్రార్థన చేస్తున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలియదు, ఎప్పుడు ఆమేన్ అనాలో తెలియదు, ఎప్పుడు హల్లెలూయా అనాలో తెలియదు. హల్లెలూయా సందర్భం లేనప్పుడల్లా హల్లెలూయా అంటుంటాం. గమనించారా? ఆ వ్యక్తి ఆ గ్రామంలో పెద్ద రోగంతో మరణించాడంట అనగా అందరూ హల్లెలూయా. దేనికి హల్లెలూయా అంటున్నాం? మరణిస్తే హల్లెలూయా అంటావా? చెప్పండి. ఒక ఆవిడంట, ఇది కొంచెం తమాషాగా చెప్పుకోవాల్సిన ఒక సందర్భం కానీ ఆలోచించాలి. ఒక ఆవిడంట గ్రామంలో నీళ్ళ కుళాయి దగ్గరికి వెళ్తూ ఉంటుందండి. ఆడికి వెళ్తే ఆమె చేసే పని ఏంటంటే గొడవలు వేసుకోవడమే. ఏంటి గొడవలు వేసుకోము? ఈ క్రైస్తవురాలు మేము వెళ్తే నేను పెట్టాను బిందె అంటే లేదు నేను పెట్టాను ముందు, ఇలా గొడవలు వేసుకోవడం బాగా అలవాటు ఆవిడ. సరే రోజులాగానే ఒకరోజు వెళ్ళి ఆడ గొడవ పడుతూ ఉంది. అటువైపుగా పాస్టర్ గారు వెళ్తూ ఉన్నారు. ఆ గొడవ మధ్యలో పాస్టర్ గారిని చూడంగానే మధ్యలో హల్లెలూయా అనిందంట.
ఏమనిందంట? హల్లెలూయా అనిందంట. అటువైపు ఇంకొక ఆమె ఉంది కదా, అన్యురాలు. ఏంటే నన్ను హల్లెలూయా అంటావా, మీ అమ్మ హల్లెలూయా, మీ నాయన హల్లెలూయా అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేసిందంట. ఆమెకు అర్థమైందా హల్లెలూయా అనే పదం ఎందుకు ఉపయోగించాలి ఆ సందర్భంలో? అక్కడ వెళ్తున్న పాస్టర్ని ఇంప్రెస్ చేయడానికి. ఎక్కడ ఎప్పుడు హల్లెలూయా అనాలో కూడా తెలియదు. ఎప్పుడు అవును తండ్రి అనాలి కూడా తెలియదు. ఇది ఇంకా విచిత్రం, మీరు విన్నారో లేదు తెలియదు నాకు. ఒక ఆవిడ ప్రార్థన చేస్తూ ఉందండి చర్చిలో. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్లో కూడా కనపడదు అలాంటి వచనాలు. నాయనా నేను పందినయ్యా అనిందండి. విన్నారా? నేను పందినయ్యా అని చెప్పి ప్రార్థన చేసిందండి. అటుపక్క ఇంకొక అవును తండ్రి అనిందండి. అయ్యా నేను కుక్కనయ్యా అంటే ఇటుపక్క అవును ప్రభువా అనిందంట. ప్రార్థనలో ఏకీభవించిందంట. నేను పనికిమాల దాన్నయ్యా అనిందంట. ఆమె అవును నాయనా అనిందంట. టక్కని కళ్ళు తీసి నేరుగా వెళ్ళి జుట్టు పట్టుకుందంట. నేను పందినయ్య అంటే అవును అంటావా, నేను కుక్కనయ్య అంట. ఇదే ప్రార్థన? ఒకసారి ఆలోచించండి. నువ్వు పందివైతే దేవుడు నీ కోసం చచ్చిపోతాడా? నువ్వు కుక్కవా? ఆయన నీ కోసం మరణించిన తర్వాత కూడా, ఆయన నీ కోసం రక్తాన్ని చిందించిన తర్వాత నువ్వు కుక్కవేనా? నువ్వు ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడివి. అలా ఉండాలని మన ప్రార్థన అధికారికంగా ఉండాలి. ఆయన కుమారుడిని అన్నట్టు ఫీల్ అయ్యి మాట్లాడాలి, దేవుని దగ్గర మాట్లాడుకోవాలి. ఒకవేళ నా కొడుకు నా దగ్గరికి వచ్చి నాన్న నేను పందినయ్యా అంటే నాకు ఎట్టుంటుంది ఒకసారి ఆలోచించు. నువ్వు పందివైతే నేనే ఉడరా కదా? అలా అలా అనొచ్చా? అనలేవు. అదే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నేను పందినయ్య అంటే దేవుడు ఎవరు? తప్పు కదా? నీ కోసం మరణించి ఆయన నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అని చెప్పిన తర్వాత కూడా నీ పదాలు మారట్లే. ప్రార్థనలో ప్రార్థన చేసే విధానం మారట్లే, మనం ఉపయోగించే లైన్లు మారట్లే. ఎలాంటి వాక్యాలు వాడాలి? తండ్రి నా కొరకు మరణించావు తండ్రి, అందుని బట్టి నీకెంతో వందనాలయ్యా. నిజమే, నా స్థితి నీ సన్నిధిలో ఉండే స్థితి కాదు, కానీ నన్ను అర్హురాలిగా మార్చావు, అర్హుడిగా మార్చావు. ఎంత బాగుంటుంది ఇలాంటి పదాలు వాడితే కదా? ఇది ప్రార్థన చేయడం అంటే. అందుకే దేవుడు అంటున్నాడు, రహస్యమందున్న నీ తండ్రికి రహస్యమందు నేను ప్రార్థన చేయమంటున్నాడు. పబ్లిక్గా ఒక్కటే కదా మన ప్రార్థనకు అలవాటు పడిపోవాల్సింది. రహస్యంగా ఎప్పుడన్నా ఉందా రహస్య ప్రార్థన మనకు? యేసయ్యా నీకు స్తోత్రం నాకు ఆత్రం అయిపోయింది కదా? ప్రార్థన స్తోత్రం నాకు ఆత్రం ఆమేన్ అయిపోయింది, లేసి వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వు నేను ఎంతగా దేవుని సన్నిధిలో గడుపుతామో, పర్సనల్గా వ్యక్తిగతంగా నీ ప్రార్థన దేవునితో ఎంత ఉంటుందో, పబ్లిక్గా నువ్వు చేసే అద్భుతాలు అంత గొప్పగా ఉంటాయి. కావాలంటే బైబిల్లో ఒక సందర్భం చెప్తాను వినండి. ఏలియా కర్మేలు పర్వతం మీద ఏలియా చేసిన అద్భుతం, దేవుడు ఏలియా ద్వారా జరిగించిన అద్భుతం. అక్కడ గమనిస్తే బయలు ప్రవక్తలకు సంబంధించిన వాళ్ళు ఆ బలి తీసుకొని వచ్చి 2 ముక్కలు చేసి ఉదయం నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు అరుస్తూ ఉంటారు. వాళ్ళ దేవతలకి పిలుస్తూ ఉంటారు, వచ్చి దహించు, ఏం చేస్తున్నావు అని చెప్పి. కానీ ఏలియా చివరిగా వచ్చి ఒక 4 వాక్యాలు పలుకుతాడు అంతే. అగ్ని అట్లే దిగి వచ్చి దహించేస్తుంది. ఏమర్థమైంది? పబ్లిక్గా గంట సేపు నువ్వు ప్రార్థన చేయక్కర్లే, పర్సనల్గా నువ్వు గంటలు దేవుడితో గడిపితే, వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడిపితే, అందరి ముందర నువ్వు చేసే ప్రార్థన షార్ట్గా ఉంటే చాలు, దేవుడు వింటాడు. అందరి ముందర నువ్వు గంటల తరబడి ప్రార్థన చేయక్కర్లే. అందుకే దేవుడు అన్నాడు, మహోన్నతిని చాటున ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ గాడ్. ఆ సీక్రెట్ ప్లేస్ నీకు నాకు ఉందా? కూర్చొని వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుతూ ఉంటావా? దేవునితో సంభాషిస్తూ ఉంటావా? కళ్ళు మూసుకొని చేస్తేనే ప్రార్థన? సంభాషించడం ప్రార్థనే కదా. నీ పని నువ్వు చేసుకుంటూ దేవా మాట్లాడుకుంటే ప్రార్థన కాదా? చెప్పండి. కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తా ప్రార్థన చేద్దామా? ఏమైపోతాం చెప్పండి. కొన్నిటిని ప్రార్థనకి నియమించేసే కొన్ని నియమాల్ని అసలు ఎందుకు కళ్ళు మూసుకోవాలి? చుట్టూ ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ కొన్ని మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి కాబట్టి
వాటి మీద మనసు పోకుండా ఉండడానికి మనం కళ్ళు మూసుకుంటాం. అదే పని చేసుకుంటూ కళ్ళు మూసుకొని చేసుకోలేం కదా. పని చేసుకుంటూ దేవునితో సంభాషించవచ్చు కదా. కన్నీటితో చేయక్కర్లేదు, కళ్ళు మూసుకొని చేయక్కర్లేదు, అందరిలాగా అరిసరిసి చేయక్కర్లేదు. అది 6వ అధ్యాయంలో ఆ సీక్రెట్ గురించి మాట్లాడుతూ తర్వాత వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. వినారా? ఎలాంటి మాటలు మాట్లాడకూడదంట? వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదంట ప్రార్థన చేసేటప్పుడు. అన్యజనుల్లాగా ఏది అవసరమో ఆ విషయాన్ని డైరెక్ట్గా మాట్లాడు. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తారు? తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటాయి చూడండి, ఎందుకు చేస్తారు. విస్తరించి మాట్లాడుట వలన వాళ్ళ మనవి దేవుడు వింటాడేమోనని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే పెద్ద పెద్ద లైన్లు మాట్లాడితే, గంటల తరబడి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమోనని వాళ్ళ ఆలోచన. మనకుందా ఇలాంటి ఆలోచన? చెప్పండి. ఖచ్చితంగా ఉంది మనసులో. ఏంటి? ఎంత టైం నువ్వు పెద్ద పెద్ద లైన్స్తో మాట్లాడితే దేవుడు అంత వింటాడన్న ఆలోచన మంది కాదు. నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్కువ టైం గడిపావనుకో, ప్రతిదీ పర్సనల్గా ప్రతి విషయం గురించి మాట్లాడుతూ సంభాషిస్తూ ఉంటే, నువ్వు పబ్లిక్గా అందరి ముందర వెళ్ళి నిలబడినప్పుడు, అయ్యా కొంచెం ప్రార్థన చేయరా అంటే, దేవా ఈ కార్యాన్ని జరిగించబోతున్నందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి, సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటున్నాం ప్రభువా, నీ కృతజ్ఞతలు తండ్రి, ఆమేనంటే చాలు. అదేంటి ఆయన అది పనిగా పిలిపించి ప్రార్థన చేయమంటే 2 లైన్లతో తేల్చేశాడు. ఆయనకి ప్రార్థన చేయడం కూడా రాదు, ఆయన ప్రార్థన చేయడం తెలియదు అనుకుంటా. ఆయన ఏం పాస్టర్? నీకు తెలుసా ఆయన దేవునితో ఏం సంభాషిస్తున్నాడో? నీ ముందు ఇంత పెద్ద లైన్లు మాట్లాడాలా, ఇంత లైన్లు ప్రార్థన చేయాలా? ఫీల్ అవ్వాలన్నమాట. ఆ ఫైర్ దహించినట్టు ఫీలింగ్ వస్తేనే ప్రార్థన కదా. చాలా చాలా మార్చుకోవాలండి మనం, చాలా మార్చుకోవాలి. దేవుడు ఎక్కడ అలాంటి ప్రార్థనలు ఎంకరేజ్ చేయలేదు చూడండి. పెద్ద పెద్ద లైన్లు మాట్లాడమని చెప్పలే, విస్తారమైన మాటలు పలకడం ద్వారా దేవుడు ఆలకిస్తాడేమోనని మీరు భావిస్తున్నట్టున్నారు అని చెప్పి. ఎవరు చెప్తున్న మాటలు ఇవన్నీ? యేసుక్రీస్తు వారే పలుకుతున్న మాటలు. మీరు కావాలంటే సుంకరి, ఇంకెవరు ఎవరు పరిసయ్యుడు సుంకరి ఇద్దరు కలిసి దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన విన్నారా? ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఎవరు చేస్తారు? పరిసయ్యుడు చేస్తాడు. పరిసయ్యుడు ఏం చేస్తాడు? వెళ్ళి అట్లే పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తా, అయ్యా నేను వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటానయ్యా, నేను 10వ వంతు ఇస్తానయ్యా అని చెప్పి అన్నీ మాట్లాడుతూ, ఇదిగో అక్కడ నిలబడున్నాడే ఆడలాంటి వాడిని కాదు నేను అని చెప్పి పెద్ద పెద్ద మాటలు వింటాడు. కానీ సుంకర్ ఏం చేస్తాడు తెలుసా? కనీసం ఆకాశం వైపు చూడ్డానికి కూడా నేను అర్హుడిని కాదు నాయన అని చెప్పి రొమ్ము బాదుకుంటూ బాధతో ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఎవరిని నీతిమంతుడుగా తీర్చిదిద్దాడు తెలుసా? సుంకర్ ప్రార్థనని యాక్సెప్ట్ చేశాడు. అది ఎగ్జాంపుల్ సరిపోదా మనకు? నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఏ ప్రార్థన ఆలకిస్తాడని చూడండి. మొదట ఏమంటే మన ప్రార్థనకు వచ్చేటప్పుడు, దేవా నాదేం లేదు, నేను మొత్తం నీదేనైనా స్టార్ట్ చేసేస్తాం. బాగా వినండి. దేవుడి మీద కంప్లీట్గా ఆధారపడతాం. రాను రాను రాజుగుర్రం గాడిదైందంటారు చూశారు, నిజం. అలానే మెల్లమెల్లగా ఏం చేస్తామంటే, నేను సంథింగ్ అండి, మొదట్లో నేను ఎందుకు పనికిరాని ప్రభు అని ప్రారంభించిన నువ్వు మెల్లమెల్లగా నీ ప్రార్థన జీవితాన్ని అదేదో పెద్ద కిరీటంలాగా భావిస్తావు. గొప్పగా నేను ఎన్ని గంటలు ప్రార్థన చేస్తానో తెలుసా? 3 గంటలకు లేచి చేస్తా, మోకాళ్ళు లేచి చేస్తా, కన్నీటితో చేస్తా అని చెప్పి అందరికి డొప్పు కొట్టుకుంటూ తిరుగుతావు. నీ తండ్రితో నువ్వు మాట్లాడుకోవడం అది పెద్ద విషయమా? నీకు విషయం తెలుసా అని చెప్పి నేను వెళ్ళి అందరు, మీకు విషయం తెలుసా? చెప్పండి. మా డాడీతో నేను ఎన్ని గంటలు మాట్లాడుతాను తెలుసా? మాట్లాడు, ఎవరు వద్దన్నారు? నీ తండ్రితో నువ్వు మాట్లాడుతావు అని అనుకుంటారు లేదు మీరు?
అంతే ఇది కూడా. నేను దేవునితో ఎంతసేపు మాట్లాడుతాను తెలుసా? మాట్లాడు, నీ తండ్రి ఆయన నీకోసం మరణించాడు, మాట్లాడుతావు. దానికేంటి గొప్ప విషయం ఏంటి? ఒక రాజు ఆయన ఒకరోజు అట్లా ప్రయాణమై వెళ్తూ ఉంటే ఒక మురికి వాడలో ఒక పిల్లోడు కనపడ్డాడు. బాగా సరైన వస్త్రాలు లేకుండా మార్చిపోయినటువంటి ముఖము ఒళ్ళు అంతా నల్లగా అయిపోయేసి కనపడితే రాజుకి ఆ బిడ్డ మీద జాలి కలిగి ఆ బిడ్డను ఏం చేశాడంటే ఇంటికి తీసుకొని వచ్చి బాగా నీట్గా స్నానం చేయించి, తన పరిచారకులతో నీట్గా స్నానం చేయించి, వస్త్రాలు ధరించి అన్నీ ఇచ్చి ఆ బిడ్డను ఏం చేశాడు? దత్తకు తీసుకున్నాడంట. ఆ బిడ్డ చాలా సంతోషపడిపోయి మెల్లగా ఆ రాజ్యంలో, ఆ అంతఃపురంలో అటు ఇటు తిరుగుతూ, నేను రాజకుమారుణ్ణి అంటే తిరుగుతూ మెల్లగా తన స్టైల్ మారిపోయింది, ఆయన నడిచే విధానం మారిపోయింది. ఆ అబ్బాయి ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు అందరు అడిగితే, ఏనాయనా నువ్వు నిజంగా అదృష్టవంతుడివి అని అంటే, రాజు నిన్ను తీసుకొని వచ్చినాడు. లేదు, నేను రాజుకు నచ్చా. నేను రాజుకి నచ్చా, అందుకే ఆయన నన్ను తీసుకొని వచ్చుకున్నాడు. నాలో ఏదో ఉంది, సంథింగ్ నాలో ఉండే గొప్పతనమే ఆయన్ని అట్రాక్ట్ చేసింది నా వైపు. కాదు, నీ మీద జాలిపడి తీసుకొని వచ్చాడు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పుకొని తిరుగుతున్నావు? డప్పు కొట్టుకొని, నేను సంథింగ్, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టే దేవుడు నా వైపు చూస్తుంది. లేదు, ఆయన నిన్ను కాపాడాడు కాబట్టే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను కాపాడట్లే, రివర్స్లో అర్థం చేసుకుంటున్నావు. ఆయన నిన్ను కాపాడాడు కాబట్టే కృతజ్ఞతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆయన నిన్ను రక్షించాడు కాబట్టి ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి కృతజ్ఞతగా నువ్వు ఉపవాసం ఉంటున్నావు. నువ్వు ఉపవాసం ఉంటున్నావు కాబట్టి వారంలో 2 రోజులు దేవుడు నేను కాపాడట్లే. రివర్స్లో అర్థం చేసుకుంటున్నావు బైబిల్ అంతా. నేను వారంలో 2 రోజులు ఉంటున్నానయ్యా, అదొక పెద్ద గొప్ప విషయంగా చెప్పుకుంటూ తిరుగుతుంటాం కొంతమంది కదా. నువ్వు దేనికి ఉంటున్నావు? ఆయనకి చేసిన మేలుకి నువ్వు కృతజ్ఞతగా ఉంటున్నావు. ఒక పూట భోజనం పక్కన పెట్టేసి, నాకు భోజనం కంటే నీతో మాట్లాడడం ఇంపార్టెంట్ అయ్యా అని చెప్పి. అర్థమవుతుందా? కాబట్టి బాగా ఆలోచిద్దాం, మనం చేసే ప్రార్థన విధానం కరెక్ట్గా ఉందా? దేవుడు ఎక్స్పెక్ట్ చేసేలాగుందా? దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? అదే 91వ కీర్తనలో ఒకసారి చదువుదాం. వచ్చిన లాస్ట్లో చదవండి ఒకసారి. 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. ఆ పదం అండర్లైన్ చేసుకో. ఏ పదం తెలుసా? నా నామమును ఎరిగినవాడు గనుక. ఎరగడం అంటే చెప్పండి. ఎరగడం అంటే తెలిసి ఉండడం. దేవుడు అంటే తెలుసు. ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? దేవుడు అంటే నువ్వు అంటే దేవునికి ఎప్పుడు తెలుస్తుంది? కొంత సమయం కేటాయిస్తే తెలుస్తుంది. నీకు ఆయన తెలియాలంటే సమయం కేటాయించాలి. వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్. దేవునితో కొంత సమయాన్ని కేటాయించాలి. మనం సమయం కేటాయించాం కాబట్టి దేవుడు ఏమంటారు తెలుసా? ఒక సందర్భంలో చదవండి మీరు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అని ఉంటుంది చూడు సిస్టర్. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఏంటి ప్రవచించడం అంటే తెలుసా? ప్రీచింగ్. నీ పేరులో మేము ఎన్ని మెసేజ్లు చెప్పావయ్యా. తర్వాత నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ము ఎన్నడూను ఎరుగను.
ఒకే మాట చెప్తాడండి దేవుడు. ఏ రోజన్నా నా దగ్గరకు వచ్చి నువ్వు టైం స్పెండ్ చేసావా? అద్భుతాలు అయితే చేసేసావు, దెయ్యాలైతే వెళ్ళగొట్టేసావు, ప్రీచింగ్లు అయితే చేసేసావు. ఏ రోజైనా నువ్వు నాతో కొంత సమయాన్ని గడిపావా? కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. నేను నిన్ను ఎరుగను, ఎవరో నాకు తెలియదు అంట. దేవుడు నువ్వు నాకు తెలిసిన వ్యక్తి అని ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? దేవుడు నువ్వు నాకు తెలిసిన వ్యక్తి అని ఎప్పుడు చెప్తాడు? ఇప్పుడు ఉదాహరణకి ఒక షాప్కి వెళ్ళారనుకోండి, వినండి దయచేసి. ఒక షాప్కి వెళ్ళారనుకోండి, ఆ షాప్కి వెళ్ళి వస్తువు తీసుకుని నేను ఇప్పుడే వచ్చిస్తానయ్యా అని చెప్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? తెలిసిన వ్యక్తి అయితే ఏమంటాడు? సరేనంటాడు. తెలియని వ్యక్తి అయితే ఏమంటాడు? లేదు, నువ్వు డబ్బులు ఇచ్చిపో అంటాడు. ఇప్పుడే తెచ్చిస్తానే, నువ్వెవరో నాకు తెలియదు, నిన్నెలా నమ్మంటావు? ఏ రోజు నిన్ను చూడలే, నేను ఏ రోజు నీతో నేను మాట్లాడలే, నువ్వు నాతో మాట్లాడింది లేదు, నిన్ను ఎలా నమ్మంటావు అని చెప్తాడా? తెలిసి ఉండడం అంటే ఏంటో తెలుసా? ఆ వ్యక్తి గురించి నీకు తెలియడము, నీ గురించి ఆ వ్యక్తికి తెలియడం, ఆ వ్యక్తితో నువ్వు కొంత సమయం కేటాయించడము, నువ్వు ఆ వ్యక్తితో సమయం కేటాయించడం. ఇప్పుడు దేవుడు నువ్వెవరో నేను ఎరుగునని అన్నాడంటే ఏంటి అర్థం? ఏ రోజు నువ్వు ఆయనతో సమయాన్ని కేటాయించలేదని అర్థం. నీకు ఆయనకి మధ్యలో సీక్రెట్ ప్లేస్ లేదు అని అర్థం. లేకుండా దేవా నువ్వు ఎందుకు నాయన నాకు ఇది చేయట్లేదు, దేవా నువ్వు ఎందుకు నాయన నువ్వు నాకు అది చేయట్లేదు, ఎన్ని రోజుల నుంచి నేను అడుగుతున్నానయ్యా, అడిగితే ఇచ్చేస్తానా? ఏం చేస్తున్నావు నువ్వు? నీ అవసరం అన్నప్పుడు వచ్చిపోతా ఉండవు. నా కుమారుడు నాతో మాట్లాడకుండా, నా ఇంట్లో ఏమీ మాట్లాడకుండా, నాన్న నాన్న అని ఏమీ పలకకుండా, వాడికి కావాలన్నప్పుడు మాత్రం డాడీ నాకు ఒక 100 రూపాయలు కావాలి, సరే తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. మళ్ళీ మధ్యలో ఎప్పుడు నాతో మాట్లాడలేదు. మరలా వస్తాడు, డాడీ నాకు 500 కావాలి, ఫీజు కట్టాలి, తీసుకుపో. వాడికి అవసరం అన్నప్పుడు మాత్రమే వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళి మిగతా సందర్భాలు నాతో మాట్లాడకుండా ఉంటే నాకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా లేదా? కదా. మనం కూడా దేవుణ్ణి ఎలా ట్రీట్ చేస్తున్నాం? అలానే ట్రీట్ చేస్తున్నాం. నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వచ్చి నీ విన్నపాలని, నీకున్నటువంటి అవసరాలని దేవుని దగ్గర చెప్పుకొని అది తీరిపోయిన తర్వాత మళ్ళీ ముఖం కూడా చూడట్లే, కనబడట్లే దేవుడి దగ్గర మనం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మహోన్నతుని చాటున, ఒకసారి చదువుదాం పూర్తిగా, మనకు బాగా అర్థం. మహోన్నతుని చాటున నివసించువాడే. నివసించడం అంట అప్పుడప్పుడు వచ్చిపోవడం కాదు. ఏంటి నివసించడం? యూ హ్యావ్ టు స్టే దేర్. అక్కడే జీవించడం, ఆయన చాటును జీవించడం, ఆయన సీక్రెట్ ప్లేస్లో ఉండడం అంటే ఎక్కువ సమయం అక్కడే ఉండడం. నివాసంలో ఎక్కువ ఉంటావా, బయట ఎక్కువ ఉంటావా? నివాసంలో ఉంటాం మనం. నేనైతే బయట తిరుగుతున్నాను, అర్థమవుతుందా? సో నా పని రీత్యా నేను అలా తిరుగుతున్నా. కానీ నా పని ఇక్కడంతా ముగించుకొని వెళ్ళిపోయాను అనుకోండి, ఎక్కువ సమయం ఎక్కడ గలుపుతాను? నేను నా నివాసంలో ఉంటాను. నివాసం అంటే ఏంటంటే నువ్వు ఎక్కువ సమయం గడిపేది. మహోన్నతిని చాటున సీక్రెట్ ప్లేస్లో నువ్వు నివసించాలి. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాదు. యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెన్ కాదు. అర్థమవుతుంది కదా? కాబట్టి మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకుందాం. తర్వాత వచనాలు అంటాడు, ఏమంటాడు? సర్వశక్తుని నీడని విశ్రమించువాడు. విశ్రమించడం అంటే ఏంటి? నీడలో విశ్రమించడం. నీడ అంటే ఏంటో తెలుసా? షాడో అంటారు దాన్ని. షాడో అంటే దాని మీనింగ్ ఇంకొక అర్థం ఏంటంటే ప్రొటెక్షన్, కాపుదల. ఆయన కాపుదలలో నేనేం చేస్తాను? ఎప్పుడైతే నీకు ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుందో నీకు ఒక కాపుదల ఉంటుంది. ఆ కాపుదల నువ్వేం చేస్తావు తెలుసా? రెస్ట్ తీసుకుంటావు, విశ్రమిస్తావు. అయ్యా వాళ్ళు రాబోతున్నారు నీ మీద కంటే దేవుడు చూసుకుంటాడు. నేను ప్రార్థన చేశా, దేవుడు చూసుకుంటాడు. అది రెస్టింగ్ అంటే. టెన్షన్ పడిపోవడం రెస్టింగ్ అనరు.
టెన్షన్ ఈజ్ నాట్ రెస్ట్, ఇట్ ఈస్ అరెస్ట్. అర్థమవుతుందా? టెన్షన్ పడిపోవడం, ఏం జరగబోతుందో, ఏం చేస్తాడో భయం వేస్తుందా, ప్రార్థన చేస్తున్నా అయినా ఏం జరగట్లే. హన్నా బైబిల్ గ్రంథంలో హన్నా చేసిన ప్రార్థన విన్నారు కదా, చదివాం కదా. ఆమె ప్రార్థన చేసిన తర్వాత నాకు బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా? హన్నాలో ఆ ప్రార్థన ముగించిన తర్వాత అక్కడ ఒక లైన్ ఉంటుంది, నాటి నుంచి తను దుఃఖముఖిగా ఉండుట మానెను అని ఉంటుంది. దుఃఖముఖిగా ఉండుట మానెను ఎప్పటి నుంచి? ప్రార్థన పూర్తయినప్పటి నుంచి. ఎందుకు? దేవుడు చూసుకుంటాడు, దేవుడు నాకు ఇస్తాడు. అది కాన్ఫిడెన్స్ అంటే. టెన్షన్ పడతా కూర్చోం, రెస్టింగ్ పొజిషన్లో ఉంటాం. దేవుడు ఇస్తాడులే నాకని, దేవుడు చూసుకుంటాడు. ఎన్ని సందర్భాలు దేవుడు నీకు నాకు ఇవ్వలేదు చెప్పండి, అయినా టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా. ఎన్ని అపాయాల నుంచి నిన్ను నన్ను దేవుడు తప్పిస్తూ వచ్చాడు, ఎన్ని సమస్యలు దేవుడు నీకు పరిష్కరిస్తూ వచ్చాడు. అన్నీ ఇచ్చినప్పటికీ కూడా ప్రతి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాడో దేవుడు, ఆయన సమస్యను తప్పిస్తాడో లేదో అన్నట్టుగా వచ్చి ప్రార్థన చేస్తావు. అందుకే దేవుడు కోపం వస్తుంది. ఇజ్రాయేల్ జనాంగము విడిపించబడి కానాను వైపు నడిపించబడుతున్నప్పుడు ప్రతి సమస్య దగ్గర వాళ్ళు ఓని మొర్రపెట్టుకొని మమ్మల్ని అక్కడే చంపేసి ఉండొచ్చు కదా తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు బాధపడతాడు తెలుసా, ఎందుకు కోపడతాడు తెలుసా? నేను అక్కడ తప్పించలేదు మిమ్మల్ని, ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేసి మిమ్మల్ని నడిపించలేదా, అన్నీ గుర్తు చేస్తాడు. మీకు మన్నాని ఇవ్వలేదా, పూరెళ్ళతో మిమ్మల్ని ఆహారం పెట్టలేదా మీకు అని అన్నీ చెప్తూ వస్తాడు. ఎందుకు? జ్ఞాపకం చేస్తాడు. అయినా మీరు నమ్మకం లేకుండా విశ్వాసం లేని జనాంగంగా నన్ను బాధ పెడుతున్నారని చెప్పి దేవుడు బాధపడతాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో, దేవా నువ్వు నన్ను ఎన్నో సందర్భాల నుంచి నన్ను తప్పిస్తూ వచ్చావు తండ్రి, ఇప్పుడు కూడా నా సమస్యలన్నిటికీ నువ్వే పరిష్కారం తండ్రి. దేవుడు జవాబిస్తాడు కాదు, దేవుడే జవాబు. నా జీవిత వేదలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నా జీవిత వేదలందు, నా జీవితంలో వచ్చే వెదలు, సమస్యల్లో, బాధల్లో యేసయ్య జవాబిస్తాడు కాదు, యేసుని కలిగి ఉండడమే జవాబు. నువ్వు దేవుని కలిగి ఉన్నావా? మరి నీకు ఆన్సర్ ఉన్నట్టే కదా లెక్క. మరి ఎందుకు ఆన్సర్ లేని క్యాన్సర్ పేషెంట్ లాగా మాట్లాడతావు? ఆన్సరే దొరకదయ్యా, అయినా నాకేం జరుగుతుందో తెలియదయ్యా, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి. నీకు ఇంకొక రికమెండేషన్ కావాలా? పాస్టర్ ప్రార్థన చేస్తాడు, సరే నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఏండా? మనకు మధ్యలో రికమెండేషన్ కావాలా? రోగం వచ్చినప్పుడు ఎవరు టాబ్లెట్లు వేసుకోవాలి? రోగం వచ్చిన వాళ్ళు వేసుకోవాలి, పాస్టర్ వేసుకుంటే తగ్గిపోతుందా కదా? అంటే పాస్టర్ మీద ఏమంటారు, ప్రార్థన అవసరం చెప్పుకోవడంలో తప్పులేదు, ఆయన చేస్తే దేవుడు వింటాడు అనేది మాత్రం తప్పు. నువ్వు చేసినా వింటాడు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు దాకా దేవుడు చెప్పిన మాటలు? అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పు. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. బాగా నిద్రపోతున్నారు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్తున్నారు. అటైతే వినడం లేదు సరిగా, నిద్రపోతున్నారా? మనకు బాగా బాగా ఇష్టమైన పొజిషన్ ఏంటి తెలుసా? మొత్తం ప్రార్థన అనగానే కళ్ళు మూసుకుని ఇట్లా లేపేస్తాం కనుక, చిన్నపిల్లలు ఇట్లా పడుకొని అట్టే నిద్రపోతాం కదా. ప్రార్థన రెస్ట్ అన్నాడంటే దాని అర్థం నిద్రపోవడం కాదు. ప్రార్థనలో రెస్ట్ అంటే ఏంటి? దేవుడు సమస్తము చూసుకుంటాడు, ఆయన చేతికి నేను అప్పచెప్పాను, ఇక నేను బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే
హన్నా ఏం చేసింది? నాటి నుంచి దుఃఖముఖిగా. ఏంటి దుఃఖముఖం అంటే? బాధగా కనబడ్డా. ఏం చేస్తాడు? నేనైతే ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, ఏమీ తగ్గట్లేదండి ఆ నొప్పి. ఏం చేస్తాడో? ఈ దుఃఖముఖిగా పెట్టుకుంటే ఏం చేస్తాడు? దేవుడు కూడా ఏం చేయడు, అట్టే ఉండు అంటాడు. ఆ 2 లైన్లు చాలా డీప్ మీనింగ్ ఉందండి. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు. నీకు దేవుడు సర్వశక్తిమంతుడని నువ్వు నమ్మితే నువ్వు విశ్రమిస్తావు, రెస్ట్లో ఉంటావు, బాధపడుకుంటూ కూర్చోవు, దేవుడు చూసుకుంటాడు నమ్మకంతో ఉంటావు. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది తెలుసా? సీక్రెట్ ప్లేస్ నీకుంటే. ఏంటి ఆ సీక్రెట్ ప్లేసు? దేవునితో గడిపే ఒక స్థలం ఉండాలి మనకు. ఆ స్థలానికి పరిగెడుతూ ఉండాలి అనుక్షణం. ఎప్పుడు సందర్భం వచ్చినా దేవునితో గడిపే ఒక స్థలం మనకందరికి ఉంటే దేవుని యొక్క నీడలో మనం చాలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెస్టింగ్ పొజిషన్లో మనమందరం ఉంటామని నమ్ముతున్నాం. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని తన వెనుకల్లో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి యేసయ్య, నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు పలికిన మాటలు బట్టి నీకెంతో వందనాలు ప్రభా. ఇది నేను పలికిన మాటలు కాదు, మీరు పలికిన మాటలు. ఇది ఎవరికి అవసరమై ఉన్నదో, ఈ మాటలు ఎవరికి ప్రభానైనా అయినా వారి జీవితంలో అక్కర కలిగి ఉన్నారో వారికి మాత్రమే మీరు మాట్లాడారని నమ్ముతున్నాం. ప్రార్థన చేయడం ద్వారా, నీతో సమయం గడపడం ద్వారా మేము ప్రభానైనా మా సమస్యలన్నిటి నుంచి బయటపడతాం. మా వ్యక్తిగత సమయం ప్రభానైనా అందరిలో మేము చేసే ప్రార్థన సమయాన్ని తగ్గిస్తుంది. మేము అందరిలో ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం ఆయన పరిసయుడిలాగా. కానీ ప్రభువైన ఏలియాలాగా కొద్ది మాటలు కూడా పలకలేని స్థితిలో ఉన్నాం. క్షమించండి ఆయన. మేమందరము సరైన ప్రార్థన జీవితాన్ని కలిగి నీతో సమయం ఎక్కువ గడుపుతూ ఆ ప్రతి సమస్యను పరిష్కరించి దేవుడివై ఉన్నామని నమ్ముతూ ఆ సమస్యలో మేము రెస్ట్ తీసుకునేవారుగా, విశ్రాంతిని కలిగే బిడ్డలుగా, కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవిస్తామని నమ్ముతూ మా అందరి జీవితాలు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటూ విన్నవించుకుంటూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.